దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రభు మన దీవించి ఆస్వాదించును గాక. హల్లెలూయా. ఈ ఉదయ కాలంలో ఈ రోజుకి ఎన్ని రోజులు? 22 రోజులు. ఆమేన్. మంచిది. 22 రోజుల్లో కరెక్ట్గా ఎవరు కనపడలేదు. కొంచెం గ్యాప్ వచ్చింది, అంటే 1-2 తప్పిపోతున్నారు. ఒకటి మనం ఎందుకని అంటే ఈరోజు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాకు ఎంత చదువున్నా, ఎంత చదువు చేసినా, అదేనా ప్రార్థన విషయంలో ఆ సమయానికల్లా అంటే కొంచెం ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ శక్తిని ఇచ్చేస్తాడంతే. అంటే ఒకటి ఏంటంటే, నా నమ్మకం ఏంటంటే, ఎప్పుడు దేవుడు తన భక్తుల్ని మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. అవునంటారా కాదంటారా? ఏమ్మా, విడిచిపెడతాడా? ఏ మాత్రం విడిచిపెట్టాడు. శరీరం బలహీనమే, కానీ శరీరం బలహీనమైన మనలో ఉన్న ఆత్మ ఉంది కదా, ఆత్మ మనల్ని జీవింపు చేస్తూ ఉంటుంది. ఆత్మ మనల్ని నడిపించుగాక. గట్టిగా చేద్దామా? బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉందంట. చూడండి, భూమి కంటే ఇప్పుడు భూమి మీద ఉన్నాం మనం. ఆకాశం చూస్తే ఎంతో ఉన్నతంగా కనపడుతుంటుంది, ఎంతో ఉన్నతంగా కనపడుతుంటుంది. ఆకాశం ఉంటే బాగా అనిపిస్తుంది ఒకసారి, అవునా కదా? కానీ దేవుడు చూడలేడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో, నువ్వు ఉండాల్సింది, నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉండు, నా కృప అంతకంటే ఎక్కువ ఉంచుతాడంటే. అదేనా? ఎప్పుడు దేవుని యందు మనం ఎప్పుడు భయభక్తులు కలిగి ఉండటం అంటే, భయము భక్తి. ఏంట భయము భక్తి? చెప్పండి. భయము భక్తి అని భయపడుతుంటారు ఎక్కువ చాలా మంది. దేవునికి భయపడేది తక్కువ, సాతానునికి భయపడేది ఎక్కువ ఉంటారు. అర్థం? చూడండి, కొంచెం కుక్క అరిసింది అనుకోండి, అమ్మ కరిసిద్దేమో అని చెప్పేసి భయపడిపోతూ ఉంటాం. పాము చూస్తే భయం. ఏదైనా అది మరణానికి సంబంధించింది అయితే ఇంకా భయం. ఏది ఎప్పుడు మనం నిమ్మకాయలు కోస్తూ ఉంటాం. నిమ్మకాయల్లో ఆయన మంచిగా రసం పెట్టుకొని ఆ నిమ్మకాయ రసం తాగుతుంటాం, నిమ్మకాయ పచ్చడి తింటుంటాం. నిమ్మకాయలను కొద్దిగా ఎంటికలు, తల ఎంటికలు, లేకపోతే 2 మిరగాయలు తాలింపులు వేసుకుంటాం. మన రాలిపోయిన ఎంటికలు ఉంటే అవి జిడ్డు తీసి అక్కడ 3 బాటలు కడబడైతే దాన్ని చూసుకుని భయపడతారు. అవును, ఈ లోక సంబంధమైన వాటికి భయపడుతుంటున్నాం, కానీ దేవునికి భయపడుతున్నాం. ఇది చాలా గురించి చాలా బాధ అనిపిస్తుంది. మనిషికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఈ లోక సంబంధమైన వాటికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ముఖ్యంగా నువ్వు భయపడాల్సింది ఎవరికంటే దేవునికి భయపడాలి. అడిగలేదు, దేవునికి ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి దేవునికి? అది కూడా మనకు కావాలి. దేవుడే మనల్ని సృష్టించిన వాడు కనుక, రక్షించువాడు గనుక, మన పాపం నుంచి విడిపించేవాడు గనుక, మన శాపం నుంచి విడిపించేవాడు గనుక, మనల్ని నిత్య జీవముగలగా చేయగలవాడు గనుక, అందుకోసమే మనం భయపడాల్సింది ఎవరికి? దేవునికి భయపడాలి. అందుకోసమే ఒక భక్తుడు ఉన్నాడు, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. దేవునికి తప్ప ఇంకెవరికి భయపడ్డు. రాజుకు కూడా భయపడ్డు, సింహాలకు కూడా భయపడ్డు, సింహాలకు కూడా భయపడ్డు. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో కనబడతాడు ఆ వ్యక్తి. ఆయన పేరే దానియేలు. హల్లెలూయా. ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈయనకి ఎంత తెలివితేటలు, ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఎంత జ్ఞానం అంటే, దానియేలు ఎప్పుడు కూడా రోజుకు 3 ప్రార్థన చేసే వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి దానియేలు. కనుక ఏదైనా రాజుకి ఏదైనా కల వచ్చినా, ఏదైనా దర్శనం వచ్చినా దాని భావాన్ని చెప్పగలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు ఇదొక్కడే.
తనతో ఉన్న వారందరూ కూడా ఈర్ష్య. ఎవరి మీద ఈర్ష్య? ఇప్పుడు మన సంఘంలోనే కావచ్చు, లేకపోతే బయట వాడు కావచ్చు, మన పక్కన కావచ్చు, మనకంటే కొంచెం తెలుగలవాడిగా ఉండొచ్చు, మనకంటే కొంచెం అందగాడిగా ఉండొచ్చు. వాడి మీద చూస్తే మనకంటే ఎక్కువ సంపాదించవచ్చు. వాడి మీద మనకి ఏం కలిగింది? పర్లేదు, వాడు మంచిగా సంపాదించుకుంటున్నాడు అనుకుంటావా? వాడి మీద ఏం కలిగింది? ఈర్ష్య కలిగింది. ఇప్పుడు శావు కూడా పరిచర్య కూడా ఇప్పుడు చూస్తున్నప్పుడు పరిచర్య చేస్తున్నాం. ఈ పరిచర్య కూడా చూస్తున్నప్పుడు శావుకుల్లో కూడా ఉంది. ఇది శావుకుల్లో కూడా ఉంది. ఒక పాస్టర్ గారు, అయ్యా నాకు కొంచెం ఏమనుకోదయ్యా, బెదర్ మీరు కొద్దిగా శావుకులు పెట్టి ముందు కొద్దిగా రావాలి అన్నాడు. నా బదువేది చెప్పరు కానీ రేపైతే నాకు 2 ప్రోగ్రాలు ఉన్నాయన్నా అన్నాను. అంటే మాకులువా అన్నాడు. ఒకసారి మాకులువా? అయ్యా మీకు కూడా ఉండొచ్చు, కానీ ముందుగానే చిత్తపాటు నేను చేసుకున్నాను, అక్కడికి నేను వెళ్ళాలి అలానే అన్నప్పుడు ఆయన మాట ఏంటంటే తెలుసా, అంటే ఒక్కొక్క రీతిగా చూస్తున్నప్పుడు సేవ విధానంలో ఆ మాట నేను చెప్పకూడదు, కానీ ప్రేమ తెలియలేదు. సేవ విధానంలో నాకు ఇచ్చిన పని నేనేం చేయాలంటే నమ్మకంగా చేస్తూ వెళ్ళిపోవాలి. అర్థమైందా? నీకు ఇచ్చిన విశ్వాసం, ఒక విశ్వాస యొక్క జీవితంలో నీ పనులు నీకు ఉన్నాయి. ఇప్పుడు సభ చూస్తున్నా, ఇప్పుడు ప్రార్థన ఇంకొక గంట పెంచాను అనుకోండి, ఇంటికాడ కొంచెం పనులు ఉన్నాయి, త్వరగా చేసుకోవాలి. అర్థమైంది? పొద్దున్న వేసిన కలిసి అవన్నీ నాకు తెలుసు, అది దేవుడికి కూడా తెలుసు. కనుక ఏం చేస్తుంటాను, నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అర్థమైందా? బైబిల్లో ఒకటి ఏంటంటే, మనం భయపడాల్సింది ఎవరికంటే మీరు దేవునికి భయపడుతున్నారు. అది నాకు చాలా సంతోషం. ఈరోజు ఒక విషయంగా నువ్వైనా నేనైనా ఎవరైనా సరే మన ఆయన కృపతో నింపబడుతున్నాం. ఎందుకంటే దేవుని అంత భయభక్తులు కలిగి ఉంటున్నాం. దానియేలు కూడా రోజుకు మమ్మల్ని ప్రార్థన చేయకుండా ఉండేవాడు కాదు. అందుకోసం దానియేలుని మిగతా వాళ్ళందరూ కూడా చూసిన రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, ఒక 30 దినాలు నీకు తప్ప ఏరేవాడు ఎవరు కూడా ఏ దేవునికి పూజ చేయకూడదు, ఎవరు ప్రార్థన చేయకూడదు. ఎవరైనా చేశాడా వారిని బంధించి సింహపు గృహంలో పడివేయవలెనో అని చెప్పేసి ఒక శాసనం తీసుకొచ్చాడు. రాజుకు తప్ప ఇంకెవరికి లేదు అధికారం. దానియేలుకి అర్థమైపోయింది, ఇది నా కోసమే. ఎవరి కోసం? ఇది నా కోసమే. ఎందుకంటే నేను ఒక్కరోజన్నా ప్రార్థన చేయకుండా ఉండలేను. అర్థమైందా? అని చెప్పేసి యెరూషలేము వైపు మీకు ఆలోచన మొత్తం స్పష్టంగా చదువుకుంటూ వస్తే చాలా విషయాలు కనపడతాయి మీకు. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి, అతను కిటికీలు వేసుకునేవాడు. అర్థమవుతుందా? ప్రార్థన చేసుకునేటప్పుడు ఇప్పుడు ఈ శాసనం వచ్చింది. అసలు శాసనం ఏంటి? ఎవరు ప్రార్థన చేసినా, ఏ దేవునికి ప్రార్థన చేసినా కానీ వాడిని బంధించి ఎక్కడేయాలి? సింహము గృహంలో వేసితే సింహాలు ఏం చేస్తే తినిపోతాయి, అంతే, తింటాయి. కానీ దానియేలు చనిపోవడానికి సిద్ధపడ్డాడు, కానీ కావాలని సింహాలు తిన్నా బాధ లేదు అని చెప్పేసి దేవునికి మాత్రం ప్రార్థించుకున్నాడు. ఇప్పుడు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఇప్పుడు మోకరించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. అసలు దానియేలు కోసమే కదా ఈ శాసనం వచ్చింది. అప్పుడు, అయ్యా రాజా, దానియేలు నీ శాసనం కూడా లెక్క చేయకుండా తన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. బంధించాడు, తీసుకొచ్చేసి చూసినప్పుడు దానియేలును ఆ సింహము గృహంలో వేసిన కాడిచి ఆ రాత్రి అంతా కూడా రాజుకి నిద్ర పట్టలేదు. ఉదయమే లేసొచ్చాడు. ఎక్కడికి? సింహము గృహం దగ్గరికి వచ్చాడు. లేసొచ్చి, దానియేలు, నిత్యము నిన్ను పూజిస్తున్నా, చదువు మాట, నిత్యము నువ్వు సేవిస్తున్నా నీ దేవుడు నిన్ను రక్షించిన అతన్ని అడిగింది. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక గట్టిగా సపోర్ట్. కృప
కృప అంటే మామూలు విషయం. ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో చూడండి, మన గొప్పవాళ్ళం కాదు. ఆయన ఎంత చిన్న భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి నిన్ను దినమంతా కాసి కాపాడి మరొక దినాన్ని దేవుడు మనకిచ్చాడు. అవునా? ఎన్ని యాక్షన్లు అవుతున్నాయి. కూర్చున్నాడు చనిపోతున్నాడు, పండుకున్నట్టే చనిపోతున్నాడు. అర్థమైందా? ఒక తిన్న ఆహారం కూడా అది వంటపట్టక ఇరోషనాలో వాంతులో ఏదో ఒకటి అవుతుంది. అంటే దేవుడు చూడండి, మనకి ఆహారం దీవించాడు, పానీయం దీవించాడు, మంచి అరుగుదల ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, సజీవుడిగా ఉంచాడు. దేవుడు కృప మన ఏం చేశాడంటే సజీవుడిగా ఉంచాడు. గట్టిగా చూద్దామా? సజీవుడిగా ఉంచాడు. అందుకోసం 103వ కీర్తనలో 5వ వచనం చూస్తే, పచ్చిరాజు యవ్వనం వలె మన యవ్వనము కొత్తగా ఉన్నట్లు మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. గట్టిగా చేద్దామా? తృప్తిపరుస్తున్నాడు. ప్రేమైన దేవుడేనా? దానియేలు చిరకాలము రాజు జీవించడుగాక అన్నాడు. దానియేలు బయటకు వచ్చిన తర్వాత ఈ దానియేలు మీద ఈ నేరం మోపిన వారిని తీసుకుందామన్నాడు. వాళ్ళ బంధించి తీసుకొచ్చితే ఆ గృహంలో వేస్తుంటే, అలా వేస్తుంటేనే దాంట్లో ఉన్న సింహాలు ఏం చేస్తే తెలుసా? అటు అందుకుని చంపి తినేసే. అర్థవుతుందా? ఒకటి గుర్తుంచుకో, ఎప్పుడు మనము దానియేలులో దేవుని యందు మనం ఎప్పుడు కలిసినప్పుడు భయభక్తులు కలిగి ఉంటామో, దానియేలు లాంటి భక్తి ప్రార్థన మనం చేయగలుగుతామో, ఆయన కృప మన మీద హెచ్చుగా ఉండునుగాక. హల్లెలూయా. ఎందుకోసం? అసలు మన పాపంలో ఏం చేశాడు తెలుసా దేవుడు? మన పాపంలో ఏం చేశాడు తెలుసా? చదవండి. అక్కడే ఒక్క మాట మనకు జాగ్రత్తగా గ్రహిస్తే 9వ వచనం నుంచి చదువుతాం. 9వ వచనం చదువు. ఇది 103వ కీర్తన 9వ వచనం. ఆయన ఎల్లప్పుడూ వాద్యం వాడేవాడు కాదు. ఆయన నిత్యము కోపించేవాడు కాదు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషములను బట్టి మనకి ప్రతిఫలము ఇవ్వలేదు. చాలండి అమ్మా, చాలా. ఎప్పుడు కూడా ఆయన కోపపడే దేవుడు కాదు. మనుషులు వల్ల కోపడతారు. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎన్నోసార్లు మనం దేవుడు కోపడే మన పిల్లలు కొద్దిగా చికాకు మన మాట వినపోతేనే మనం కోపడతాం. అవును కదా? మనం చూసినప్పుడు మనమే మన భర్త మీద కావచ్చు, మన పిల్లల మీద కావచ్చు, మన పక్కన వాళ్ళ మీద కావచ్చు, లేకపోతే మన మీద మనకే కోపం వస్తుంది ఒక్కోసారి. అవునా? కానీ దేవుడు మాత్రానికి ఆయన కోపడే దేవుడు కాదు. ఎదిగాల చేద్దామా? నాకు అనిపిస్తుంది ఒక్కోసారి అన్ని దెబ్బలు కొట్టినా ఆ శిలువ మరణం అంతా, ఆ శరీరం అంతా కూడా రక్తముద్దగా మారిపోయినా ఆ ముళ్ళ కిరీటం పెట్టి ఇంత ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేవే. ఆ బాధంతా ఎట్ట భరించదా అని ఆ బాధలో కూడా ఎక్కడ కూడా కోపం రాలేదు. శిలువలో కూడా తండ్రి వీరేం చేయించున్నారో వీరి ఎరగని కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. నిజమండి, నాకు అనిపిస్తుంది ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప యేసయ్యని ఆరాధించే భాగ్యం, ప్రార్థించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు ఎవరికి లేని యోగ్యత దేవుడు మనకి ఇచ్చాడు. గట్టిగా సపోర్ట్ దేవుడు. ఒకటి గుర్తుంచుకోండి, నేను మనం చెప్పిన ఒక వాక్యం, ఖచ్చితంగా దేవుడు మనం ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తున్న మనం ఖచ్చితంగా ఆయన ఎదుట మనం నిలబడబోతున్నాము. మన పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉండునుగాక, ఏమాత్రం తుడిచిపెట్టబడునుగాక. అందుకు చెప్పుడు దేవుని అందు ఎప్పుడు మనం భయభక్తులు కలిగి ఉంటాము. ఖచ్చితంగా ఆయన కృప మన మీద ఉండునుగాక. అంటే ఇక 12వ వచనం చదువుదాం. పరమటి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమలన్నిటిని కూడా అంత దూరపరిచాడు.
తూర్పు ఎంత దూరమో మన అతిక్రమలన్నీ కూడా మన చిన్న చిన్న పొరపాట్లు చేశామే అవన్నీ కూడా ఏం చేశాడట, వాటన్నిటినీ దూరపరిచాడు. గట్టిగా చేద్దామా, దూరపరిచాడు. అందుకోసమే ఆయన ఎందుకు దూరపరిచాడు తెలుసా? అక్కడ 13 వచ్చాడు. తండ్రి తన కుమారుడి మీద జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి మీద జాలిపడెను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు జాలి చూపించే దేవుడు. అందుకోసం భక్తులు పడతాడు, జాలి గల దైవమా యేసయ్యా మనసారా స్తుతింతును స్తోత్రింతును, నీవు దేవుడవు సర్వశక్తుడవు, నీ జాలికి హద్దులు లేవు, నీ ప్రేమకు కొలతలు లేవు. ఆయన జాలి గల దేవుడు. అందుకోసం మనం ఎప్పుడు కూడా ఆ జాలి గల దేవుణ్ణి ఆయనకున్న జాలి మనకి కూడా ఉండదు కాక. అదే ఆయనకున్న జాలి మనకి కూడా ఉండదు కాక. ఒక్కోసారి నాకు కూడా మా పిల్లల మీద కోపం వస్తుంది. ఖచ్చితంగా ఆ రోజే వాక్యం ద్వారా నాతో దేవుడు మాట్లాడేటప్పుడు అదే ఇప్పుడు ఏం చేయాలా? కోపడాలా? ఏం చేయాలి? ఇప్పుడు మనం మా ఝాన్సీ ఉంది చెబుతున్నమాట, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఎన్ని కష్టాలు వచ్చినా ఇప్పుడు ఎన్నో శ్రమలు ఉన్నాయి. ఒక్క విషయం ఏంటంటే, దేవుని కలిగి ఉన్న తర్వాత ఆ శ్రమను తట్టుకునే శక్తి నాకు ఇప్పుడు బాగానే ప్రార్థించాలి. ఆ టయానికి ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా శ్రమలు ఎటుపోతాయో తెలియదు, ఏమైపోతాయో తెలియదు. అప్పుడు దాకా మనం ఏం చేయాలంటే, ఆ శ్రమలు అనేది తట్టుకోలేని వాడు క్రైస్తవుడు కాదు. శ్రమలు ఖచ్చితంగా అది ఉన్నవాడికి వస్తాయి, లేనివాడికి వస్తాయి, కటికి పేదవాడికి కూడా వస్తాయి. ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఎక్కువగా ప్రార్థన చేసేవాడికి వస్తాయి. నేను ఇంక చేయను ప్రార్థన. ఎందుకంటే ఏమొస్తాయి? ప్రార్థన చేస్తే శ్రమలు ఎక్కువ వస్తాయి. ఎందుకు ఈ శ్రమలు ఎక్కువ వస్తాయి చెప్పాలి మీరే. ప్రార్థన చేసేవాడికి ఎక్కువ శ్రమలు ఎందుకు వస్తాయి? నా ఎందుకు నిలిచి ఉంటాడా, లేకపోతే నేను కొద్ది శ్రమ పెట్టినప్పుడు వెళ్ళిపోతాడా? దేవుడు కూడా మనం పరీక్షించవచ్చు కదా. పరీక్ష పెట్టినప్పుడు, ప్రభువా నువ్వు పడ్డ శ్రమలు ఎదుట నాకు ఈ శ్రమలోకి అనదగినవా అని అనవుగా. ఏం చేస్తావు? అమ్మో ప్రభు నువ్వు ఎంత తట్టుకున్నావు, నా వల్ల కదయ్యా అని చెప్పేసి మన వెంటనే కుంగిపోతూ ఉంటాం. అది ఎప్పుడు కూడా అనుకోవద్దు. నువ్వు పడ్డ శ్రమల్లో నేను కూడా పాలి భాగవస్తాను, నేను ఎంతగా సంతోషించాలంట. పేతురు రాసిన పత్రికలో అంటాడు ఆ మాట. 1 పేతురు 4:15 ఒకరు చదవాలన్నమాట. క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించట నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరలోకానికి పోయేవాడుగా కానీ బాధ అనుభవించతగదు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించి సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచమని గట్టిగా లేదమ్మా. ఏం చేయాలమ్మా? నన్ను దూషించాను, మా అత్త దూషించాను, మా అన్న దూషించాడు, నా భర్త దూషించాడు, నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు. దేవుడికి స్తోత్రం. ఎవరిని మహిమపరచాలి? కొట్టినది కూడా. మరి ఏం చేద్దాం? అర్థమవుతుందా? దేవుని మహిమపరచదు కాక గట్టిగా చేద్దాం. అప్పుడు నీ మీద ఏముంటుంది? దానియేలు మీద ఏముంటుంది? దానియేలు మీద ఏముంది? ఏముందమ్మా దానియేలు మీద? ఆయన కృప. సింహాలు కూడా ఏం చేసింది? రాత్రి అంతా మోకరించి ఆయనతో కూడా ప్రార్థించింది అట. గట్టిగా చేద్దామా?
చూసినప్పుడు వాటిని మోకరింప చేయడానికి ముందుగానే దేవుడు తన దూతను పంపించాడు కదా. ఎప్పుడు దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటాము. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక. ఎందుకంటే చిన్న చిన్నవి మన ఇంట్లో వచ్చే సమస్యలు, అవునా? చిన్న చిన్నవి వస్తుంది. యేసు ప్రభువుకు వచ్చిన శ్రమలు మనకు వచ్చినాయి అన్నవాడు గట్టిగా చెప్పండి. ఏబుకు వచ్చిన శ్రమలు నాకు వచ్చాయి అన్నవాడు గట్టిగా చెప్పండి. మనకి రాలేదు, అలాంటివి రాలేదు. చిన్నవి ఆ చిన్నవి కూడా రాకుండా చేయాలనుకుంటున్నాడు యేసయ్య. గట్టిగా చేద్దామా? చేయగలుగుతున్నాడు. ఎందుకంటే దేవుడు తన ఎదుట నేను నిలబెట్టుకోవాలి. చూడండి, మన బిడ్డ బాధపడుతుంటే ఉంటామా? బిడ్డ చూసినప్పుడు మనం అన్నం తింటున్నాము, బిడ్డ ఆకలితుంది, ఏడుస్తుంది. పొద్దునుంచి పని చేసి బిడ్డకు పాలు ఇచ్చి స్నానం చేయించి వాడిని పండబెట్టి కొంచెం భోజనం చేద్దాం అనుకుంటున్నాం. చేద్దాం అనుకుని అట్ట ముద్ద కలుపుపోయేటప్పటికీ లేచి ఏడుతున్నాడు. ఎక్కువ ఎవరు వైపు చూస్తాం? వాడు ఏడిచిందిలే అని చెప్పేసి మనం ముద్దలు తింటామా? తినలేము. ఎందుకని అన్నం కూడా అక్కడ వదిలిపెట్టేసి తన బిడ్డని ఎత్తుకొని పాలిస్తాం. హల్లెలూయా. గట్టిగా చేద్దామా? అంటే ఇప్పుడు ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంది? నీ తినే ఆహారం కంటే కూడా బిడ్డ మీదే ప్రేమ ఉంది. నీకే మనకే ఎంత ప్రేమ అంటే, నిన్ను నన్ను తల్లి గర్భమును సృష్టించిన దేవుడు, ఆయనకి ఎంత ప్రేమ ఉండాలి. అందుకోసమే దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించాడు. హల్లెలూయా. ప్రేమించాడు. నా ప్రేమని దేవుడు ఈరోజు ఒక్క విషయాన్ని భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప అత్యధికముగా ఉండను గాక. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. ఆయన కృప నీ మీద బలముగా ఉండడు గాక. బైబిల్ గ్రంథంలో చాలా జాగ్రత్త గ్రహిస్తే అక్కడ 17 వచ్చి కూర్చుందామా? ఆయన యొక్క నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారికి, యెహోవాయందు భయభక్తులు గల వారికి ఆయన కృప యుగ యుగములను నిలుచును. ఆయన నీతి వారి పిల్లల తరతరములు నిలుచును. 19 వచ్చిన కూడా యెహోవా ఆకాశమందు తన సింహాసనం మీద చిరపరించి ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడు తన యందు భయభక్తులు కలిగి ఉంటావో ఒక్కరోజే కాదంట, ఏంటంటే యుగ యుగములు ఆయన కృప నీ మీద ఉండును గాక. హల్లెలూయా. యుగ యుగాలు ఆయన కృప నిత్యము నీ మీద నిలిచును గాక. అందుకోసం లూకాసు వార్త ఒక మాట రాయండి. 1:50 చదవండి. లూకాసు వార్త 1:50. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు. మనం చిన్న పొరపాట్లు చేసినా, పతిదము చేసినా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కనికరం ఎప్పుడు దాకా ఉంటుందంట? తరతరములు నిలిచి ఉంటుందంట. అందుకోసం ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ నేర్చుకో. ఎప్పుడు నువ్వు నేర్చుకుంటావు ఆయన కృప మన మీద అంత హెచ్చుగా ఉండడు గాక. అందుకోసం బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా విషయాలు రాయబడింది. ఇప్పుడు సమయం కాదు అని చెప్పడానికి. 118వ కీర్తన అనుకుంటా. 118వ కీర్తన 118వ కీర్తన మొదటి వచ్చిన చూస్తుంటాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలిచును. అది నిలిచి ఉన్నప్పుడు ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, రాత్రంతయు మంచి నిద్రనిచ్చి ఉదయ కాలంలో నేను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చాను.
నీకు ఈ కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. అక్కడ 2వ వచనం అంటాడు, ఆయన కృప నిరంతరం నిలుచునని ఇశ్రాయేలందరూ గాక. ఆయన కృప నిరంతరము నిలుచునని ఆరోను వంశస్థుల వారందరూ గాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవాయందు భయభక్తులు గలవారు అందరూ గాక. నువ్వు ఎప్పుడు భయభక్తులు కలిగి ఉన్నావు? ఆయన కృప నిరంతరము నా మీద, నా పిల్లల మీద ఉండను గాక. అదే ఆయన కృప ఎప్పుడు నీ మీద, మీ పిల్లల మీద ఎల్లప్పుడూ ఉండను గాక. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడు అయిన నా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ప్రభు, నీ యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుందని చెప్పిన దేవుడు, నీ కృప మా మీద ఉండును గాక. ప్రభు నా తండ్రి యేసయ్యా, నీ తూర్పు కంటే పరమటి ఎంత దూరమో మా అతిక్రమలన్నిటినీ తుడిచివేసిన దేవుడు నా తండ్రి, మా పాపములు క్షమించి, మా దోషములు క్షమించి, నా ప్రభు ఎప్పుడు నిత్యము దానియేలు నీ యందు భయభక్తులు కలిగిన వాడై ప్రభు నిత్యము ప్రార్థన చేస్తున్నట్టుగా, అయ్యా నీ కొందరు మారు ప్రార్థన చేస్తున్నట్టుగా మేము కూడా అలా ప్రార్థన చేస్తుంది యందు భయభక్తులు కలిగిన వారికి ఉండకు సాయం చేయండి ప్రభు. ప్రార్థన చేయడం అనేది ఆపు చేయాలనుకున్నప్పుడు యెరూషలేము వైపు నా తండ్రి, అయ్యా నీకు కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు. సింహగృహంలో యాసనలా భయపడలేదు. మేము కూడా అలా భయపడకుండా, ఈ లోకం వైపు చూడకుండా, నా తండ్రి నువ్వు రక్షించగల దేవుడు అని తెలుసుకొని మేము కూడా అలాంటి ప్రార్థన మాకు నేర్పించి నిత్యము నీ యందు భయభక్తులు కలిగి నీ తోవలో నడిచి వాక్యాన్ని కనుగరించమని, నీ కృప యుగయుగాలు పొందుకునే వాక్యాన్ని మా అందరికీ కనుగరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.